రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, రానయున్న దేవుడవు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిపోయిన ఉదయము నుంచి కూడా ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు అయా మా వెన్నంటే ఉన్నందుకు, మాకు తోడై ఉన్నందుకు, ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ హాని మాకు సంభవించకుండా కాపాడినందుకు, మా ప్రతి ప్రయాణములో తోడై ఉండి మమ్మల్ని ఈ రాత్రిన సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున మా పనులను దీవించిన దేవుడవు తండ్రి. ఈ రోజున మాకు ఏ లోటు లేకుండా ప్రతి విషయంలో ఆశీర్వదించి అయా కావలసినవన్నీ అనుగ్రహించిన దేవుడవు నాయన. శక్తినిచ్చారు ప్రభు, బలాన్ని ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ రాత్రి సమయంలో మేమందరమును మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే అవకాశము దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, చూడుము ఆకాశము, మహాకాశము, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే అని ద్వితీయోపదేశ కాండము 10:14 ద్వారా అయా భక్తుడు చెబుతున్నట్లుగా, అవునయ్యా, ఈ లోకము మీది, ఆకాశము మీది, భూమి మీది, భూమిలోని సమస్తము మీది నాయన. ప్రార్థిస్తుండగా మీ బిడ్డలైన వారికి ప్రతి వాటిని దయచేస్తానంటున్నారు. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే ఏ కొరతతో, ఏ లేమితో, దేని కూర్చైతే ఈ రాత్రి కాలంలో చింతపడుతున్నారో అయా, సమస్తము మీవే గనుక మిమ్మల్ని అడిగితే వారికి వాటన్నిటినీ ఇస్తావు గనుక, అది ఆకాశంలో ఉన్నదైనను, భూమిలో ఉన్నదైనను, ఏదైనాను తండ్రి మీదేనైనా అయా ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు ఏ కొదువ లేకుండా, ఏ లోటు లేకుండా, ఏ లేమి లేకుండా ప్రతి బిడ్డను మీరే పోషించమని, ప్రతి బిడ్డను మీరే దీవించమని, వారి జీవితంలో ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను గూర్చి పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. అయా మీ యొక్క కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఆయా బిడ్డలకున్న ప్రతి విధమైనటువంటి బలహీనతను బట్టి నాయనా బ్రతిమాలుతూ ప్రార్థన చేస్తున్నాము. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న రోగాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. అయా మైగ్రేన్, తలనొప్పుల నుంచి విడుదల దయచేయండి. కంటి సమస్యల నుంచి, చెవి సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. అయా గొంతు సంబంధితమైన సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అయా చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి అయా బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. అయా హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి, నరాల ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాం. కిడ్నీ సమస్యల నుంచి, ఆ లివర్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి నాయన. అయా ఎవరైతే నాయన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో, ఎవరైతే అయా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారో, బీపీ, షుగర్ తండ్రి వీటితో బాధపడుతున్నారు, వాటన్నిటిని బట్టి అడుగుతున్నాం. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఏ బలహీనత, చెప్పుకోలేని బలహీనతతో వారు ఇంకనూ బాధపడుతున్నట్లయితే వారందరినీ కూడా స్వస్థపరచు దేవుడవు నీవేనని నమ్ముతుండగా అద్భుత కార్యము వారందరి జీవితంలో జరిగించండి నాయన. అంధకార దురాత్మ క్రియల చేత ఎవరైతే పీడించబడుతున్నారో యేసు నామములో విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా వారిపైన ప్రయోగించినటువంటి ప్రతి శక్తిని యేసు నామములో లయపరచమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరైతే నాయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఆర్థికంగా ప్రతి అవసరత తండ్రి సమకూర్చబడి వారు ఉన్నతంగా ఉండే కృప దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. వారు చేస్తున్న ఆ చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా కుటుంబ పరమైన ఏ గొడవలు ఎవరి మధ్య లేకుండా సమాధానంతో ఉండే కృప దయచేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడ్డానికి సహాయం అనుగ్రహించండి. చిన్న బిడ్డలు తల్లిదండ్రులకు లోబడ్డానికి కృప దయచేయండి. అయా భార్యాభర్తల మధ్య ఉన్న గలిబిలిని తీసివేయండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవలు, ఆస్తి తగాదాల నుంచి విడుదల అనుగ్రహించండి.
ఎవరైతే బిడ్డలు కోర్టు కేసుల్లో ఉన్నారో వారందరికీ విడుదల అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా, వివిధ దేశాల బిడ్డలు ఉంటున్నారు, చదువులను ఆశీర్వదించండి, ఉద్యోగాలను వ్యాపారాలను ఆశీర్వదించండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాము, వారి యొక్క వీసా ఇంటర్వ్యూస్లలో ఇమిగ్రేషన్స్ విషయంలో కూడా మీ కృప కనపరచండి తండ్రి. అయా ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో రాత్రి కాలంలో, వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో మంచి ఉద్యోగం దయచేయండి. గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాగా మీరే వారిని ముట్టమని, మూసుకుపోయిన గర్భఫలమును అయా తెరవమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా ఎవరైతే గృహాల కోసం, లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు ప్రార్థనలు చేస్తున్నారో వాటన్నిటినీ యేసునామములో బిడ్డలకు మీరే అనుగ్రహించమని, మా భారతదేశాన్ని దీవించమని, సైనికులను, బోర్డర్స్ లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని, వారి కుటుంబాలకు మీరే తోడై ఉండమని, ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేతిరబోతున్నాం నాయనా. కంటి నిండా నిద్ర దయచేయండి ప్రభువా. ఎవరికి ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఎటువంటి దొంగల వలన భయము, శత్రువుల వలన భయము, అంధకార దురాత్మ క్రియల వలన భయము ఏది లేకుండా అయ్యా నెమ్మదిగా, ప్రశాంతముగా, సుఖంగా సేద తీరే కృపను అనుగ్రహించమని నాయనా, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరమును సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించే అవకాశము అనుగ్రహించమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.